వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. విజయవాడ భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. నియోజకవర్గంలో కొంతమంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజానికంతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలోని చిట్టినగర్ 47వ డివిజన్లో నివాసం ఉండే షాహిదా అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె కుటుంబ సభ్యులు సహాయం కోసం నెంబర్ 1 న్యూస్ ను ఆశ్రయించారు. వెంటనే ఎమ్మెల్యే కార్యాలయానికి పంపగా 24 గంటల్లోపే వారికి సుమారు 4 లక్షల రూపాయల ఎల్ఓసి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సెక్రటరీ ప్రతిపాటి శ్రీధర్ శనివారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఈ కొండ మీద ప్రాంతం వాళ్ళకి ఉపయోగపడే విధంగా జియో నెంబర్ 30 కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రిలీజ్ చేశారు. దాని మూలాన ఈ పట్టా లేని వాళ్ళందరికీ కూడా పట్టా వస్తుంది. ఆ పట్టా రావటం మూలాన వాళ్ళ బ్యాంక్ లోన్లు కానీ ఇంకోటి పర్మిషన్లు కానీ అన్నిటికి కూడా అర్హత వస్తుంది. అదొక మంచి డెసిషను. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరితో పాటు నేను కలిసి తెలుసుకుంటే ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్నీ సర్దుకొని ప్రజలకి ఎన్ని విధాలుగా అయితే పెన్షన్స్ అప్లై చేయడం కానీ, ఇప్పుడు టిట్కో ఇల్లులు కూడా మన 600 ఇల్లులు అలాట్మెంట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అవన్నీ కూడా మీట్ అవుతా ఉన్నాం. ప్రజలకి ఇంకేదైనా సమస్యలు అంటే విద్య, వైద్యం అయితే మాత్రం మా సుజనా ట్రస్ట్ నుంచి కూడా స్పెషల్గా ప్రతి శని ఆదివారాలు పెట్టి వీలైనంత వరకు ప్రజల్ని సిక్ అవ్వకుండా, అంటే సిక్ కేర్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ అన్నమాట, సిక్ కాకుండా ఎన్ని విధాలుగా చేస్తే అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో. దాంతోపాటు విద్యలో కూడా సీడ్స్, క్రిస్పు అనే ఆర్గనైజేషన్తో అంగన్వాడీలు అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసాం. ఇంకా ఈ 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకో 15 రోజుల్లో మీటింగ్ పెట్టి అందరితో కూడా ఒకసారి భారీ ఎత్తున కలిసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మార్పులు చేపలేమన్నా చేయాలంటే కూడా మా ఆఫీస్ నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక 15 రోజుల్లో సుమారుగా జూన్ 15 కానీ జూన్ ఎండింగ్ కానీ ఒక మంచి మీటింగ్ పెడదాం. ఆ రోజుకల్లా అందరూ అర్జీలు తయారు చేసుకొని రెడీగా పెడితే ప్రజా దర్బార్ అంటే ప్రభుత్వంతో అయ్యాయి కాకుండా మీరేమన్నా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఎమ్మెల్యే ద్వారా ఇంకేమైనా చేయించుకోవచ్చు అనుకుంటే, ఎమ్మెల్యే అలా కాదు ఇలా చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుందని కనుక మీకు కనుక ఆలోచనలు వస్తే అవి కూడా మీకు ఇస్తే అవి నేను అన్నీ కూడా ఒకసారి అండర్స్టాండ్ చేసుకొని వాటన్నిటి కూడా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలోకి అడుగు పెడదామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. డిసిఎంఎస్ స్కూల్ ఒకటి ఆగిపోయింది సార్, దాని గురించి మీకు రిప్రజెంట్ ఇచ్చారు. డిసిఎంఎస్ స్కూలు కుమ్మరపాలెం అది గత ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి అట్లా ఆగిపోయింది సార్. అయిపోయింది, అది ఫాలోఅప్ చేస్తున్నాం. చేసి ఇంకొకసారి నేను కనుక్కుంటాను. నా పేరు ఎస్కే సమీయున్నీసా. మా మమ్మీకి సడన్గా కిడ్నీ క్యాన్సర్ వచ్చింది. దానివల్ల కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి అండ్ యూరిన్ పూర్తిగా ఆగిపోయింది 7 days నుంచి. సో మేము స్వర హాస్పిటల్కి వెళ్తే ఇలా మేము అంత పెట్టుకోలేమని చెప్తే వాళ్ళు సీఎంఆర్ఎఫ్ అన్నారు. మేము నెంబర్ 1 న్యూస్ ఛానల్ని అప్రోచ్ అయ్యాము. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా సాయి సుధాకర్ గారు రికమెండ్ చేస్తే ఇలా ఎమ్మెల్యే ఆఫీస్కి తెచ్చారు సృజనా చౌదరి గారు. మా డివిజనల్ వార్డ్ ప్రెసిడెంట్ కూడా మాకు రెస్పాండ్ అయ్యారు మంచిగాను. సో మాకు రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, 3,90,000 వరకు ఫండ్ ఇచ్చారు, ఫండ్ అమౌంట్. దీనివల్ల మా మమ్మీకి త్వరగా ట్రీట్మెంట్ అవ్వాలని, మంచిగా ట్రీట్మెంట్ అయ్యి త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ నెంబర్ 1 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.